వస్తుంది మన బండి జిగల్ రాని వస్తుంది. మన బండి ఓపెన్ అయిపోతుంది ఏమంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. టూల్ కిట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ వెహికల్తో పాటు వస్తాయి. అండ్ సింగిల్ ప్రెస్ చేసి ఇది ఉంది కదా నాచ్ కింద వైపు ఉంటుంది కొని సింగిల్ ప్రెస్ చేయాలి. ఇలాంటి ఈకో మోడ్ ఇదిగోండి 3 మోడ్స్. మీరు ఎప్పుడైతే స్టాండ్ చేస్తారో వెహికల్ పార్క్లోకి వచ్చేస్తుంది. బ్యాటరీ కూడా 94 ఉంది ఫ్రెండ్స్. ఫైన్ బండి డెలివరీ సిద్ధమవుతుంది. ఇది ఊగుతుంది ఫ్రెండ్స్, ఇది ఊగుతుంది. టైట్ చేయమంటే భయపడతారు, ఎక్కువ తిప్పితే ఏమో ఖరాబ్ అవుతుందని భయపడతారు. మనది మనం చేసుకుంటాం. చూడండి షోరూమ్ ముంగట్నే. ఏ పిల్లలు జరగాల కొత్త బండి కొనుకొస్తానా అడ్డం వస్తారు అందరూ. ఉరుకుడే ఉరుకుతుంది కదా, ఇది అలవాటు కావాలి బాగా. ఓలా చూపి, ఓలా ఓలా ఓలా. ఇది కొంచెం బ్రేక్ కొట్టుడు ఎక్కుడు అంతా వేరే మ్యాటర్ ఉన్నది. ఇది ట్రాఫిక్లో జర కష్టమే ఉన్నది. కొత్త బండి రా బాబా బామర్తులారా, పక్క జరుగురి. బాగా స్మూత్ ఉన్నది. కొత్త బండి కొనుకొచ్చినప్పుడు అందరికి వస్తాయి ఆరన్లు. మళ్ళా ఎందుకు కొడతారు రా బామ్మర్దులు ఆరన్. ఎలక్ట్రిక్ బండి నడుపు గుద్దల్దామంటే అప్పుడు వెళ్తుంది. ఓలా 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 ఓలా. నాదే కిరాకున్నది బండి ఇట్లా, వీళ్ళందరూ ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఇప్పుడు ఏంటంటే మనం ఓలా షోరూమ్కి పోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ బండి తీసుకున్నాం, బుక్ చేసినాం. అది షోరూమ్కి వచ్చిందట, తీసుకురావడానికి పోతున్నాం ఓలా షోరూమ్కి. మనం ఎప్పుడు బుక్ చేసి 6 అంతా నాకు ఎందుకంటే ఇంతకుముందు బండ్లు ఉన్నప్పుడు కూడా ఇట్లా కాలే ఫ్రెండ్స్. నాకు ఎందుకో ఎప్పుడు బండి కొననోడు కొంటే ఎట్లా ఫీలింగ్ ఉంటుందో అంత ఎగ్జైట్మెంట్ ఉన్నది. మనం బండి 6 తారీఖు బుక్ చేసినాం. మనకు 1 మంత్ టైం చెప్పారు, కానీ తొందరనే వచ్చింది. ఇప్పుడు పోయి ఆ బండి తీసుకోవడానికి పోతాను. నిజంగా ఫ్రెండ్స్ అంత ఎట్లా ఇంతవరకు బండి కొన్నోడు ఎగ్జైట్ ఫీల్ అవుతారు చూసినావా, ఎగ్జైట్మెంట్. ఆ ఎగ్జైట్మెంట్ అనేది నాకు ఇప్పుడు అవుతుంది అన్నట్టుగా. పోదాం షోరూమ్కి పోయి బండి చూపిస్తాం, మీకు కూడా చూడండి. అంతా ఏమంటారు, ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నా. ఏ కలర్ కొన్నా, ఏ బండి కొన్నా అది లేటెస్ట్ మోడల్ ఫ్రెండ్స్. ఏమంటారు, ఓలా S1X 4 వాట్స్ 190 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. అది చూపిస్తా. లైక్ చేసి ఈ వీడియో మొత్తం చూడండి. షోరూమ్కి పోదాం ఇక. ఓకేనా ఫ్రెండ్స్, పోదాం. ఇక మన వీడియో దా ఇట్లా దా. ఇప్పుడే వచ్చారు మా పిల్లలు స్కూల్కి పోయి. చాలా దారి ఇప్పుడు పోవాలి ఫ్రెండ్స్. మనం షోరూమ్కి పోయి తీసుకొని రావాలి. షోరూమ్లోకి వెళ్దాం డైరెక్ట్. ఓకే దా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆటో బుక్ చేయాలి. నీకు లొకేషన్ పంపించిన చూడు నీ ఫోన్కు. ఓకే ఫ్రెండ్స్, ఆటో వచ్చేసింది. దా ఆటో వచ్చిందా. 28. ఓకే ఫ్రెండ్స్, ఓలా షోరూమ్కి వచ్చినాం. మొత్తం ఇక డెలివరీ బండ్లు ఇవన్నీ. ఆల్రెడీ మనలు ప్రాసెస్ స్టార్ట్ చేసారు. మన బండి రాగానే అడిగారు, ప్రాసెస్ అడిగారు అంటే పేరు అడిగారు, చెప్పినాం. ప్రాసెస్ స్టార్ట్ చేసారు. జస్ట్ కొద్దిసేపట్లో మన బండి మీద మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవాళనే పూజ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వస్తాడు మనోడు. ఏది బండి ఇదే కదా, అదే కలర్ లోపల ఉందా? దా. మన బండి ఎక్కడ ఉంది? కింద ఉందా? తీసుకురా మళ్ళా. అదే అనుకుంటానా నేను అప్పటి నుంచి. మన బండి కింద ఉందట ఫ్రెండ్స్, బయటకు వస్తుంది. నాకు తెలిసి కింద నుంచి చక్కగా ఏడికి వస్తుంది ఫ్రెండ్స్.
ఇది మన నారాయణగూడ ఓలా. మన బండి ఇక్కడికి వెళ్ళి వస్తుందేమో చూద్దాం. ఇట్లా రస్తా అయితే ఇదే ఇటు నుంచేమా చూద్దాం. బండి కొత్త బండ్లు వస్తే గిట్లే ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త బండ్లు ఏమంటారు కొన్నప్పుడు ఫీలింగ్ వస్తుంది. మన బండి జిగల్ రాని వస్తుంది. చలో పా దా. చూడండి ఫ్రెండ్స్, మన బండి వచ్చేసింది. మన బండి ఓపెన్ అయిపోతుంది. ఏమంటారు పట్టుకో గిట్లరా. ఇది మన బండి ఫ్రెండ్స్, 9235. ఈ ప్లేట్ వేరే వస్తుందా ఇంతేనా? రిజిస్ట్రేషన్ తర్వాత మీరు వెహికల్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత చేయించుకోవాలనుకుంటారు అంతే. మల్లేష్ అన్న ఇప్పుడు ఇలా ఛార్జింగ్ ఉందా? ఛార్జింగ్ ఉంది. ఫుల్లా? 94% ఉంది ఛార్జింగ్. 94 అంటే ఫుల్లే ఇక. 94 100 అంటే ఫుల్ కదా, అంటే ఉంది. ఇక ఒక 6 పాయింట్ తక్కువ, ఒక 6 పాయింట్లు తక్కువ, 6 పాయింట్స్ తక్కువ. మన బండి ఎట్లా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మొత్తం అద్దాలు ఫిట్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, వెహికల్ డిక్కీ ఓపెన్ చేయాలనుకుంటే దీన్ని ఇలా లెఫ్ట్ సైడ్ కనాలి, అప్పుడు వెహికల్ డిక్కీ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏమొస్తుంది, మిర్రర్ సైజ్తో నేను ఫిట్ చేసి ఇచ్చాను. టూల్ కిట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ వెహికల్తో పాటు వస్తాయి, అండ్ ఛార్జర్. ఈ ఛార్జర్ ఎలా పెట్టాలో చూపిస్తుంది. జస్ట్ ఇది ఇలా సింగిల్ ప్రెస్ చేయాలి. ఇలా సింగిల్ ప్రెస్ చేసి ఇది ఉంది కదా నాచ్ కింద వైపు ఉంటుంది, ఇలా పెట్టి లోపలికి పుష్ చేయాలి. అప్పుడు ఇలా నాయిస్ రావాలి, ఇక్కడ మొత్తం టోటల్గా కవర్ అయిపోవాలి. చూడండి, మళ్ళీ ఇలా పెట్టి లోపలికి పుష్ చేయాలి. ఇది పుష్ చేసిన తర్వాత మీరు ఈ ఛార్జర్ కవర్ మొత్తం రిమూవ్ చేసి ఇది బోర్డులో ప్లగ్ ఇన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది పెట్టాలి వెహికల్కి, తర్వాత ఇది కవర్ మొత్తం తీసి ఇది బోర్డులో ప్లగ్ ఇన్ చేయాలి. అంతే ఇక తీయాలంటే జస్ట్ రిమూవ్ చేయడం అంతే. అండ్ ఇప్పుడు మీరు వెహికల్ని రైడ్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఫస్ట్ వెహికల్ ఆన్ చేయాలి. జస్ట్ ఇలా ఆన్ చేసిన తర్వాత బ్రేక్ పట్టుకొని సింగిల్ ప్రెస్ చేయాలి. అప్పుడు నార్మల్గా వస్తుంది వెహికల్. ఇక్కడ నార్మల్గా వచ్చింది కదా. ఇవి మోడ్స్. ఇలా అంటే ఈకో మోడ్, ఇదిగోండి కిలోమీటర్స్. ఇలా అంటే మళ్ళీ స్పోర్ట్స్ మోడ్, ఇదే బటన్. ఇట్లా అంటే ఈకో మోడ్ వస్తుంది, మళ్ళీ ఇట్లా నార్మల్గా చేసి ఇలా అంటే స్పోర్ట్స్ మోడ్ వస్తుంది. 3 మోడ్స్, స్పోర్ట్స్ ఇంకోటి హైపర్, సారీ ఈకో. అండ్ ఇది రివర్స్, వెనక్కి వెళ్ళడానికి. దీన్ని ప్రెస్ చేసి తిరుగుతుంది ముందుకంటే బండి వెనక్కి చూడండి. ఇలా అంటే వర్క్ చేయదు, ఇలా ముందుకంటే బండి వెనక్కి వెళ్తుంది. రివర్స్ ఉల్టా తిప్పాలి. అండ్ దీని కింద ఇంకొకటి ఉంది, క్రూజ్ కంట్రోల్. 20 స్పీడ్ తో ఎప్పుడు ప్రెస్ చేసినా సరే వెహికల్ ఆటోమేటిక్ అదే రన్నింగ్ అవుతుంటుంది, మనం అనుకున్న స్పీడ్ అంతే. ఇంకా ఇది లైట్స్ డిఫాల్ట్ ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఒకసారి ప్రెస్ చేసి రెండు వస్తుంది. ఇక్కడ హైబీమ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ నార్మల్గా ఏం చూపించదు, ఇలా ప్రెస్ ఇలా ఆన్ చేయగానే ఒక హైబీమ్ ఆప్షన్ మీకు చూపిస్తుంది ఇక్కడ క్లియర్గా. ఓకేనా? ఇంక ఇండికేటర్, ఏ ఇండికేటర్ మీరు ప్రెస్ చేసినా మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేయాలి. రైట్ ఇండికేటర్ రైట్, లెఫ్ట్ ఇండికేటర్ లెఫ్ట్. ఇది హారన్. ఇంకా మీరు ఎప్పుడైతే స్టాండ్ చేస్తారో వెహికల్ పార్క్లోకి వచ్చేస్తుంది, ఎందుకంటే సెన్సార్ స్టాండ్ కాబట్టి. ఇంకా ఆఫ్ చేయాలంటే జస్ట్ ఇలా అనాలి, వెహికల్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇంకా యాప్ కూడా ఉంది, ఓలా ఎలక్ట్రిక్ అనే యాప్ ఉంది, అది కూడా కనెక్టివిటీ ఎలా అని చెప్తాను. ఓకేనా? ఓకే, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అంతే, ఇంకా అయిపోయి తీసేయండి. బ్యాటరీ కూడా 94 ఉంది ఫ్రెండ్స్, పాయింట్స్.
బండి డెలివరీ సిద్ధమవుతుంది. దా ట్రైగా పట్టుకో, ఆ కవర్ తీసుకో, కవర్ తీసుకో. రైట్ ఫ్రెండ్స్, మన బండి సిద్ధమైపోయింది ఇక. రైటా మొత్తం చెక్ చేసినావా అన్నీ? ఓకే సూపర్, నో ప్రాబ్లం కదా? నో ప్రాబ్లం. ఒకసారి మనం కూడా చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నా సబ్స్క్రైబర్ కూడా చూడండి ఎట్లుంది బండి. ఆందనే ఉంది. ఇట్లా అంటే ఉరుకుతుంది. ఇప్పుడు ఎక్సైట్ గుంజితే ఉరుకుతుంది. పట్టుకో. ఓకే ఫ్రెండ్స్, అట్లా రౌండ్ వేసేద్దాం. ఈడు తిన్నే వేస్తా, ఎక్కువ దూరం కూడా పోను. ఏంటంటే ఇది బ్రేక్ పట్టుకుంటే ఉరకదు ఫ్రెండ్స్. బ్రేకు వదిలేసేయాలి, వదిలేస్తే ఉరుకుతుంది. ఓకే, ఇది పార్కింగ్లో ఉన్నది. అర్థమవుతలేదు నాకు. ఇది ఒకసారి అయ్యాను బండి మూవ్ అవుతలేదు. బ్రేక్ పట్టొచ్చు సార్. బ్రేక్ పట్టలేదు. ఇగో బండి స్టార్ట్ అవ్వలేదు సార్. బండి స్టార్ట్ అవ్వలేదు, పార్క్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ రావాలి. ఎట్లా ఏం చేయాలి? బ్రేక్ పట్టేసి పవర్ బటన్ సార్. అక్కడ కొన కొత్తండి, కొన అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మూవ్ అయింది. ఓకే, ఉరుకుతుంది ఉరుకుతుంది ఉరుకుతుంది. ఇన్నది తిప్పాలి ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే రోడ్డు మీద అసలే కొత్త బండి. ఏమన్నా ఉరుకుతుందా? ఇట్రా ఇట్రా ఇట్రా, మంచిగా పోతుంది కదా. చెమ్మలో చెమ్మకు చెల్లో అంటుంది. పర్లే, సూపర్ ఉన్నది బండి. హైట్ బాగానే ఉంది ఫ్రెండ్స్. ఇది మళ్ళీ నార్మల్కి వచ్చింది బండి. ఓకే, కొంచెం ఏమంటారు అలవాటు కావాలి. ఇది బ్రేకు కొంచెం పట్టినా ఉరుకుతలేదు. ఇది కదా వెళ్ళిపోయాడు ఇక. ఆనందమాయే మదినాశల నందనమాయే. మనకేంది ఇప్పుడు ఈకో మోడ్లు, ఆ మోడ్లు, ఈ మోడ్లు తెలిస్తే సెట్ అవుతుంది. స్పోర్ట్లో పెట్టినా ఇప్పుడు నార్మల్, ఈకో నార్మల్లో పెట్టినా ఇప్పుడు మంచిగా ఉంది. నార్మల్ ఉరుకుతుంది ఇక. ఇట్లా అంటే ఉరుకుతుంది. కాకపోతే ఏమంటారు ఫ్రెండ్స్, ఇవి ఏమంటారు పాటలు మొత్తం లుకలుక ఉన్నాయి కదా. ఒకసారి మాట్లాడదాం. అబ్బా, మొత్తానికి అయితే ఓకే ఫ్రెండ్స్, నడపడానికి వచ్చింది, నో ప్రాబ్లం. కొంచెం ఈ బండి కూడా మనకు ఫ్రీ కావాలంటే, అలవాటు కావాలంటే టైం పట్టట్టే ఉంది. ఇగో ఇవేమో కాలు పెట్టుకోవడానికి అన్నీ చెక్ చేసుకోవాలా ఫ్రెండ్స్. ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా అసలు ఏమంటారు ఇట్లాంటి లేస్తుంది బ్యాటరీ పెట్టేది. ఏమైనా ఉన్నాయా, అంతా ఓకే ఉందా చెక్ చేసుకోవాలిగా. నో ప్రాబ్లం. ఓకే ఓకే, వీరికైతే ఓకే ఉంది. మనం గమనించేది మనకు తెలియని ఏమన్నా ఉంటే చూడాలి. ఇటు సైడ్ మంచిగా ఓకే ఉంది ఫ్రెండ్స్.
4 రోజులు వాడితే తప్పితే మనకి ఏం అర్థం కాదు. ఇక్కడ వాడాలా 4 రోజులు. పొమ్మంటారు అడుగుపో. కవర్ ఎడు పెట్టాం. పోదాం ఫ్రెండ్స్, ఇక పోయి పూజ చేపిద్దాం. ఓకే రైట్ మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, మనకి బాగా చెప్పినాం. ఇక మా ఆమె కూర్చోబెట్టుకొని నడిపియాలా. ఒకసారి మా ఫీలింగ్ కూడా మాట్లాడదాం పాపం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది ఫ్రెండ్స్, ఫుల్ హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది బండి. బాగుంది కలర్. కలర్ చూసి ఎంజాయ్ చేస్తుంది మా ఆవిడ. అబ్బబ్బా అబ్బబ్బా సోడి పాపం మాడిపోయిందే. చలో పోమా, పట్టుకో. రైటా దా, ఇక మెల్లమెల్ల పోదాం. నాకు ఏదైనా చాలా సింపుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఎందుకో కానీ. వీళ్ళు కూడా సేమ్ మనసుండే తీసుకున్నారుగా. ఓకే, ఇది ఒక్కటి ఊతుంది. ఇగో ఇది ఒకటే ఊగుతుంది. ఇది ఇట్లా ఊగదు నాకు, ఇట్లా ఊగితే నచ్చదు నాకు. ఇది ఒకటి చిన్న, ఇది షోరూమ్ బండి, ఇది ఊగుతుంది ఫ్రెండ్స్. ఇది ఊగుతుంది. టైట్ చేయమంటే భయపడతారు, ఎక్కువ తిప్పితే ఏమో ఖరాబ్ అవుతుందని భయపడతారు. మనది మనం చేసుకునేది చూడండి, షోరూమ్ ముంగట్నే. ఇది ఎంత టైట్ చేసినా కొంచెం కొంచెం ఊగుతుంది. ఇది ఒకసారి బిగిద్దాం. జగన్ చేసి అయితే బిగిస్తాను. ఇది ఊతనే ఉన్నాయి కదా చిన్న, అది ఎంత టైట్ చేసినా ఏం రిజల్ట్ లేదా? ఇరిగిపోవడం అది తిరుగుతూనే ఉన్నది. అది తిరగదు, అప్లం అయిపోయి తోలు అది అనిపించదు. చలో పోదాంతా. ఓకే గోపీబాయ్ ఉన్నాడు, గోపీబాయ్. ఇది అలవాటు కావాలి కొంచెం. జరా చిన్నోడా. ఎక్కువా కాడికి ఎక్కడ ఎక్కుతావా? ఏ పిల్లలు జరగాల, కొత్త బండి కొనుకొస్తానా అడ్డం వస్తారు అందరూ. ఆమె ఇంకా ఉంటా అనుకుంటాను ఇక్కడ, ఏదంటే తర్వాత రావా కిరాక్ కాకాను దా కూర్చో ఇక. ఓకే వెయిట్ బాయ్. అటు అటు వెనుకకు. రైట్ ఫ్రెండ్స్, పోతాను ఇక. మొత్తానికైతే స్టార్ట్ అయింది బండి. అట్లా పోదాం ఇక. ఉరుకుడే ఉరుకుతాను కదా. కొంచెం బ్రేక్ రాకిచ్చినా ఏమంటారు ఫ్రెండ్స్, కొంచెం ఇట్లా బ్రేక్ పట్టుకుంటే ఏమంటారు ఆగుతుంది. ఇది అలవాటు కావాలి బాగా. ఇక చూడండి, అలవాటు కావాలి బాగా. పడుతుందా నా వాయిస్? పడుతుందా చూడు కొంచెం. ఏమైంది? ఓలా చూపి, ఓలా ఓలా ఓలా.
ఇది కొంచెం బ్రేక్ కొట్టుడు ఎక్కుడు అంతా వేరే మ్యాటర్ ఉన్నది. ఇది వెనక జరుగు, మన బండి లెక్క లేదు ఫ్రెండ్స్. ఇది కొంచెం పట్టుకున్నా ఆగుతుంది. మనం కొంచెం పట్టుకున్నా ఆగుతుంది. ట్రాఫిక్లో జర కష్టమే ఉన్నది. కొత్త బండి రా బాబా బామర్తుల పక్క జరుగురి. వీడు వస్తాను కదా. అమ్మ ఎందుకు ఆగం కొడుతున్నావు? పోదు తీరాదు అసలే బండి. కాలు పెట్టుకోనికి మంచిగా లేదు కదా నీకు. సెల్ మంచి పెట్టుకున్నావుగా, మైక్ పెట్టుకున్నావుగా. నువ్వు మా గండం నచ్చినట్టే ఉన్నది కదా. చిన్నోడే జరుగు. కొత్త బండి కొనుక్కి వచ్చేటప్పుడు తమాషా చేస్తారు అందరూ. బాగా స్మూత్ ఉన్నది. మన బండి పెట్రోల్ బండికి దీనికి తేడా ఉన్నది. పోనీ నువ్వు అడ్డం వచ్చి నాకు ఆగం చెప్తాను. కొత్త బండి కొనుక్కి వచ్చినప్పుడు అందరికి వస్తాయి ఆరన్లు. మళ్ళా అందరు కొత్త బండి కొనుక్కి వచ్చినప్పుడే ఏ ముసల్తునా ఎందుకు కొడతారు రా బాంబర్దులు ఆరన్లు? కొత్త బండి కొనుక్కొచ్చినప్పుడు కొట్టద్దు ఆరన్లు. ఎలక్ట్రిక్ బండి నడుపు గుద్దల్దామంటే అప్పుడు వెళ్తుంది. అవి బండి నడుపుడు కాదు. ఓలా 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 నాదే కిరాకున్నది బండి ఇట్లా వీళ్ళందరూ ఇట్లా. ఈ బండి నీకైతే నాకు ఏ వెబ్సైటే సెట్ అవుతుంది నాకు. చక్కగా టెంపుల్ కాడికి పోదామానే. ఎట్లా ఉంది బిడ్డ బండి? పట్టుకో బిడ్డ. సైడ్ ఉండొద్దు.
కరెక్టే నిమ్మకాయ కరెక్టే. ఎట్లుంది బిడ్డ మన సర్ప్రైజ్? ఎట్లుంది బండి? మన బండి కొత్త బండి మళ్ళా. ఓకే ఫ్రెండ్స్, వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎలక్ట్రిక్ బండికి పెట్రోల్ బండికి చాలా తేడా ఉంటుంది. ఎలక్ట్రిక్ బండి స్మూత్ ఉంటుంది. ఇది నడపడానికి నేను కూడా కొంచెం కష్టపడ్డా, ఇంకా నాకు అలవాటు కావాలి. దీని స్పెసిఫికేషన్స్ నేను తీసుకున్నది ఓలా 61X. ఏమంటారు దీని మైలేజ్ ఎంత వస్తుంది, దీని స్పెసిఫికేషన్స్, దీని ఫీచర్స్, దీని లోపాలు, దీని లాభాలు అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.